నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతోటి మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, చాలామంది పాతకాలం నుంచి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, భార్యలు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు భర్తలు వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళి బేబీ బాయా బేబీ గర్లా అన్నది అనాదిగా నో నో అని మనం చెప్తూ ఉన్నా కూడా, చట్టం చెప్తున్నా కూడా వాళ్ళు వినకుండా అబ్బాయా అమ్మాయా అన్నది కనుక్కొని ఇవాళకి కూడా అలాంటి క్రూయాలిటీకి పాల్పడుతున్నారు. ఒకవేళ అమ్మాయి అని తెలిస్తే ఆ ప్రెగ్నెన్సీని అబార్ట్ కూడా చేస్తాం జరుగుతుంది. ఆ వైఫ్కి ఇష్టం లేకుండా ఎక్కడో మారుమూల ప్రాంతాన్ని తీసుకెళ్ళి చేయించుకొని వెంటనే మళ్ళీ తీసుకొని వచ్చేస్తున్నారు. ఇలాంటి క్లయింట్స్ పర్సనల్గా మన దగ్గర కూడా వచ్చారు, మనం చూసాం. ఎంత సీరియస్ కేసో ఇది మీ మాటల్లో వివరించండి. మీరు చెప్తూ ఉంటే ఇప్పుడు మీరు ఏదైతే మన దగ్గర వచ్చిన కేసు, ఐ కాంట్ రివీల్ ద నేమ్, కానీ ఆ అమ్మాయికి 4 ఆడపిల్లల తర్వాత కూడా 5th ప్రెగ్నెన్సీకి ఆ హస్బెండ్ మళ్ళీ అమ్మాయి పుడుతుందేమో అని ఒక రిమోట్ ప్లేస్కి, ఒక విలేజ్కి తీసుకెళ్ళి నాటు పద్ధతిలో అబార్ట్ చేపించి, ఓకే, అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు. ఎప్పుడైతే పిల్లలు పెద్దగా అయిపోయారో ఇప్పుడు ఆమె రికలెక్ట్ చేసుకొని నా డీవీసీ పిటిషన్లో ఇది కూడా వేయండి మేడం, ఎందుకంటే నేను అనుభవించిన మనోవేదన ఏదైతే నరకం ఉందో అది నేను మాటల్లో చెప్పలేను. ఈ పాయింట్లో ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ నేను ఈ గిల్ట్ అనేది నేను భరించలేను, అందుకే ఇప్పుడు చెప్పేస్తున్నాను అని ఆవిడ మనకి ఫ్యాక్ట్స్ చెప్పేటప్పుడు చెప్పారు. కరెక్టే. ఏదైతే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇంకా అది పోలేదు సార్. ఆ పేట్రియార్కియల్ సొసైటీ ఏదైతే ఉందో, అబ్బాయిలకి ఇంపార్టెన్స్, అబ్బాయిలు ఒక్కలైనా ఉండాలి, ఒక్క కొడుకైనా ఉండాలి. అమ్మాయి ఈ కేసులో ఎవిడెన్సే ఆమెకు 3 ఆడపిల్లలు, అదే క్లియర్గా ఎవిడెన్స్ కదా. సో అంటే మేడం, ఇప్పుడు ఇలాంటి కేసెస్కి ఏ సెక్షన్ కింద, లేకపోతే ఎంత పనిష్మెంట్, ఎన్ని ఇయర్స్ పనిష్మెంట్ అన్నది మనం ప్రజలకు చెప్పాలి. ఈ అవేర్నెస్ మనం క్రియేట్ చేయాలి కాబట్టి ఎంత పనిష్మెంట్ పడే అవకాశం ఉంటుంది? సార్, యాక్చువల్లీ ఈ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అని ఎంటీపీ యాక్ట్ ఉంది 1971లో చేసింది. ఇఫ్ అట్ ఆల్ మనం ఇప్పుడు స్కాన్కి వెళ్ళినప్పుడు కూడా డాక్టర్స్ రివీల్ చేయడానికి లేదు. అక్కడ బయట పేరు ఏం చెప్పారు మేడం మీరు? మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్. జెండర్ రివీల్ చేయడానికి లేదు. ఓకే. అంటిల్ అండ్ అన్లెస్ ఆ బేబీకి ఏదైనా హార్ట్ బీట్ కానీ సరిగ్గా లేదు, ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నాయి, కంజెనిటల్ డిజార్డర్స్ ఉన్నాయి, లోపల బేబీ గ్రోత్ సరిగ్గా లేదు అనేటప్పుడు తప్ప మిగతా ఏ పాయింట్లో కూడా మనము మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఎంకరేజ్ చేయరు సార్. అయితే విత్ కన్సెంట్ ఆఫ్ హస్బెండ్ అవసరం లేదా అనేది ఈ మధ్య కోర్టు ఒక జడ్జ్మెంట్లో ఏం చెప్పింది అని అంటే, హర్యానా అండ్ పంజాబ్ హైకోర్టు ఏం చెప్పిందంటే, ఒకవేళ ఒక మహిళ హస్బెండ్ దగ్గర నుంచి విడిపోయి ఉంటున్నట్టయితే, ఓకే, మేబీ వాళ్ళిద్దరి మధ్యలో సరిపడక డివర్స్ చేసి ఆవిడ సెపరేట్ అయిన క్రమంలో ఆవిడ అప్పటికి ప్రెగ్నెంట్ ఉంటే హస్బెండ్ కన్సెంట్ ఏం అవసరం లేదు. ఆవిడ ఒకవేళ ఇఫ్ షీ డజంట్ వాంట్ టు గో ఫార్వర్డ్ విత్ ద ప్రెగ్నెన్సీ, విత్ ఇన్ 3 months షీ కెన్ ఆప్ట్ ఫర్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని చెప్తుంది. కన్సీవ్ అయిన 3 months లో. ఓకే. అలాంటిది 6 నెలలు 5 నెలలు అయిన తర్వాత ఇప్పుడు మన కేసులో చూస్తే, సార్, వన్స్ హార్ట్ బీట్ అనేది బేబీకి వచ్చిన తర్వాత, ఒకవేళ అసలు లోపల ఇంటర్నల్ డెవలప్మెంట్ ఆఫ్ ద బేబీ సరిగ్గా లేనప్పుడు తప్ప యూజువల్లీ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అసలు ఏ డాక్టర్ కూడా ఎంకరేజ్ చేయరు. దట్ ఈస్ ఎ క్రైమ్. ఇట్స్ ఎ క్రైమ్. చూసారు కదా, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, కన్సీవ్ అయిన తర్వాత 3 months లోపు వైఫ్కి తనంతట తను నాకు అబార్షన్ చేసుకోవాలి, ఎందుకంటే మేము ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు, లేకపోతే ఏదైనా వేరే కారణాల వల్ల ఆ డాక్టర్ కన్విన్స్ అవుతే 3 months లోపు ఆ వైఫ్కి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్రైమ్. ఈ క్రైమ్ ప్రకారం కూడా దగ్గర 10 ఏళ్ళు పనిష్మెంట్ పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటిది ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే ఈ వీడియో దయచేసి షేర్ చేయండి, అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయండి. చట్టం పట్ల అవేర్నెస్ క్రియేట్ చేస్తే మా ఉద్దేశము. దయచేసి ప్లీజ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.